హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, సో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. రోజు మీకు మొత్తం మన కంపెనీ అంతా చూపిస్తాను. సో ఎందుకంటే మళ్ళీ నేను ఆ కంపెనీలోకి వెళ్ళలేను కాబట్టి. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యే ఫస్ట్ డే మా డాడీ అండ్ ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. సో నేను, మౌని, పావని 3 మెంబర్స్ ఈ లైన్లో వెయిట్ చేసాము ఒక 1 hour వరకు. నాకైతే బాగా గుర్తుంది, నా ఫస్ట్ డే నేను చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే నేను బెంగళూరు రావడం ఇదే ఫస్ట్ టైం. సో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా కొత్తగా ఉంది. డైలీ వాక్ చేసి వెళ్ళే వాళ్ళం పీజీ నుంచి ఆఫీస్కి. ఫ్రెండ్స్ అందరం కలిసే వెళ్ళే వాళ్ళం. సో ఆ టైంలో చాలా షేర్ చేసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, సాంగ్స్ వినేవాళ్ళం, జోక్స్. సో అవన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడు. మా కంపెనీలో చాలా బ్రాంచెస్ అండ్ క్యాంపసెస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ మేము ఉన్న అన్ని రోజులు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నాము. సో ఈ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. లిఫ్ట్లో ఎందుకు ఇంతలా నవ్వుతున్నా అనుకుంటున్నారా? అక్కడ గ్రీన్ కలర్లో ఒక పర్సన్ ఉన్నారు. అది ఎవరో తెలిస్తే మీరు గెస్ట్ చేయండి, నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను వీడియో తీస్తున్నానని చెప్పి తను ఆ లోపలికి నుంచుంది. ఈ ఓడిసీలోనే నా మెమరీస్ అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి సేమ్ ప్లేస్లోనే ఉండి సేమ్ ప్లేస్లో వర్క్ చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా వర్క్ చేసాము అనే బర్డెన్లా అనిపించేది కాదు, ఎందుకంటే చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవారు, ఫుల్గా జోక్స్. మేము ఉంటే ఓడిసీ ఒక ఫుల్ వైబ్రెంట్ సౌండ్ వచ్చేసేది. మేము లేమంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఓడిసీ. సో అలా ఉంటుంది మా ఓడిసీ అంతా. సో ఒక 15 members వరకు ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం. ఇక్కడ ఎన్ని చైర్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయో అవన్నీ ఫిల్ అయిపోయేవి. వాళ్ళు 2 chairs పెట్టినా సరే మేము 3 members కింద కూర్చుండేవాళ్ళం. ఫస్ట్ టైం నేను ఈ కార్నర్లో వచ్చి కూర్చున్నాను, అది నాకు బాగా గుర్తుంది. ఎంత లోన్లీగా ఉన్నా సరే ఆఫీస్కి వస్తే ఆటోమేటిక్గా మూడ్ ఆన్ అయిపోయేది. చాలా టైం పాస్ అయిపోతుంది ఆఫీస్కి వస్తే, ఎందుకంటే అది ఆఫీస్ వల్ల కాదు, నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ వల్ల. ఓడిసీ కన్నా మేము ఎక్కువ టైం పాస్ చేసింది ఇక్కడే. కాఫీ, టీ అండ్ మేము పెట్టుకున్న చిట్ చాట్, జోక్స్కి మొత్తం దద్దరిల్లిపోయేది ఆ సౌండ్కి. ఈ ప్లేస్లోనే చాలా ట్రిప్స్కి ప్లాన్ చేసాము. అవి సక్సెస్ఫుల్గా అయ్యాయి. కొన్నిసార్లు గొడవ పడ్డాము, కొన్నిసారి చాలా షేర్ చేసుకున్నాము అండ్ చాలా సపోర్ట్ కూడా, ఒకరికి సపోర్ట్ ఉండేవాళ్ళు. అన్ని మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మోస్ట్లీ. ఈ లెమన్ టీ ప్యాకెట్స్ ఎన్ని తెచ్చేసేవాళ్ళం అంటే ఎవరికి ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చేసేవాళ్ళం. సో మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఆపేవారు కాదు. ఆ లక్ష్మణ్ పాకెట్స్లోనే పెట్టేసేవాళ్ళం మోస్ట్లీ అన్నీ. సో దొరికితే వాడే దొరికిపోతాడు కదా అని. సో అందుకే లాస్ట్గా ఒకసారి నేను ఎప్పుడు తాగే లెమన్ టీ తాగుతున్నాను. సో ఆ మెమరీస్ అన్నీ కూడా నాకు అలా రీవైండ్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ ఒక పేషెంట్ రూమ్, బట్ ఇక్కడైతే ఒక స్టోరీయే చెప్పారు నాకు. ఆ కబోర్డ్లో ఏదో ఉంది అని చెప్పి నేనైతే నమ్మేశాను కూడా. సో అందుకే అది గుర్తుగా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎన్నో మిర్రర్ సెల్ఫీస్ తీసుకున్నాం సిరీస్. ఇన్ని ఇయర్స్లో మేము ఒక్కసారి ఈవెంట్కి వెళ్ళాము, దివాళీ ఈవెంట్ అనుకుంటా అది. సో ఆ టైంలో మేము ఎన్ని కేక్స్, ఎన్ని చాక్లెట్స్ తినేసామంటే, మాకన్నా హయ్యర్ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని పట్టించుకోకుండా మేము చక్కగా ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చుని మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తిన్నాము. ఎవ్రీ మండే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ జరుగుతుంది. సో సాంగ్స్ పాడుతూ ఉంటారు. దుర్గా, యామిని, అనుష వీళ్ళు ముగ్గురు అయితే ఒక అబ్బాయికి ఫ్యాన్ అయిపోయారు. అంత బాగా పాడతాడు ఆ అబ్బాయి అయితే. క్యాంపస్లో ఎంత గ్రీనరీ ఉన్నా సరే మేము ఈ క్యాంపస్కి చాలా తక్కువ వచ్చేవాళ్ళం. డాట్మోర్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. అక్కడే టైం పాస్ అయిపోయి, అది క్లోజ్డ్గా ఉన్నా సరే మాకు కూర్చోడానికి, మేము టైం స్పెండ్ చేయడానికి అన్నీ బాగుండేది అక్కడే. మనం ఇంకా చాలా ట్రిప్స్ వెళ్ళాలి, అట్లీస్ట్ ఇయర్కి ఒక్కసారైనా మీట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో మనం డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాం, బట్ అట్లీస్ట్ ఇయర్కి ఒకసారన్నా మీట్ అవుదాం. సో ఇంకా బాయ్ చెప్పేస్తూ నేను బయటకు వచ్చేస్తున్నాను. బట్ నేనైతే చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. సో ప్రతి లొకేషన్లోనూ నాకున్న మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. సో అందుకే అన్నీ క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ, మీరందరూ ఉండడం వల్లే నాకు చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది టైం కూడా. మిస్ యూ సో మచ్.